ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సాకర్ సంరంభం అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. మెక్సికో సిటీలోని ఒక ప్రతిష్టాత్మక స్టేడియంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య మెక్సికో జట్టు ఘనంగా బోని కొట్టింది. గ్రూప్ ఏలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో మెక్సికో 2-0 తేడాతో దక్షిణాఫ్రికాను పూర్తిగా చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే మైదానంలో దూకుడు ప్రదర్శించిన మెక్సికో ఆట ప్రారంభమైన 9వ నిమిషానికే తొలి గోల్ సాధించింది. సౌదీ లీగ్లో టాప్ స్కోరర్గా కొనసాగుతున్న జూలియన్ క్వినోన్స్ అదే ఫామ్ను కూడా ఇక్కడ కొనసాగిస్తూ అద్భుతమైన గోల్ చేసి దేశాన్ని ఆనందంలో ముంచెత్తాడు. అనంతరం రెండో అర్ధభాగంలో రావుల్ జిమినెట్ మరో గోల్ కొట్టడంతో మెక్సికో తిరుగులేని ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. కాగా ఈ మ్యాచ్లో రిఫరీ ఏకంగా 3 ఆటగాళ్లకు రెడ్ కార్డులు ఇవ్వడం గమనార్హం. వీరిలో 2 దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, 1 మెక్సికన్ ప్లేయర్లు ఉన్నారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు చివరికి 9 మంది ఆటగాళ్లతోనే మ్యాచ్ను ముగించాల్సి వచ్చింది. మరోవైపు గ్రూప్ ఏలోనే జరిగిన మరో మ్యాచ్లో ఆసియా బలమైన జట్టు దక్షిణ కొరియా సైతం విజయంతో శుభారంభం చేసింది. చెకియాతో తలపడిన కొరియా 2-1 తేడాతో విజయాన్ని అందుకుంది. ఇరు జట్లు గెలుపు కోసం చివరి నిమిషం వరకు హోరాహోరీగా పోరాడాయి. తొలి అర్ధభాగంలో ఏ జట్టు కూడా గోల్ సాధించలేకపోవడంతో ఆట రసవత్తరంగా మారింది. అయితే రెండో అర్ధభాగం మొదలైన కాసేపటికే చెకియా ఆటగాడు లాడిస్లావ్ తొలి గోల్ కొట్టి తన జట్టుకు ఆధిక్యం అందించాడు. దీనికి ధీటుగా బదిలిచ్చిన సౌత్ కొరియా ప్లేయర్ హవాంగ్ బోయిమ్ 67వ నిమిషంలో గోల్ కొట్టి స్కోర్ను సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు స్కోర్ కోసం తీవ్రంగా శ్రమించగా 80వ నిమిషంలో దక్షిణ కొరియా ఆటగాడు ఓ హైన్ గ్యూ అద్భుత గోల్ కొట్టి జట్టును 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆట అదనపు సమయంలోనూ కొరియా పట్టు విడవకుండా చెకియాను కట్టడి చేయగలిగింది. ఈ మ్యాచ్లో ఎక్కువ భాగం బంతిపై దక్షిణ కొరియాకే నియంత్రణ ఉండటం విశేషం. చెకియా జట్టు 16 పొరపాట్లు చేయగా దక్షిణ కొరియా కేవలం 9 తప్పులు మాత్రమే చేసింది. ఒకవైపు మైదానంలో జట్లు హోరాహోరీగా తలపడుతుంటే మరోవైపు ఈసారి టోర్నమెంట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ ఈ టోర్నీలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రతి జట్టు తమ ఆటగాళ్ల కదలికలను విశ్లేషించుకోవడానికి ఈ ఏఐ టూల్ను వాడుతుంది. అంతేకాకుండా ఆటగాళ్ల శరీరాలను స్కాన్ చేసి రూపొందించిన డిజిటల్ అవతార్ల సహాయంతో రిఫరీలు మ్యాచ్లోని క్లిష్టమైన యాక్షన్లను రీమోడల్ చేయడంతో పాటు ఆటగాళ్ల అక్రమ కదలికలను, తప్పులను సులభంగా పసిగడుతున్నారు. ఈ మెగా టోర్నమెంట్లో సైన్స్, టెక్నాలజీ పాత్రపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ సైన్స్ అండ్ మెడిసిన్ ఇన్ ఫుట్బాల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రొఫెసర్ ఫ్రాంకో ఇంపెల్లిజ్వెరీ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీలో స్పోర్ట్స్ సైంటిస్ట్గా పనిచేసిన ఆయన గతంలో ఇటలీ జాతీయ తైక్వాండో జట్టు తరపున పోటీ పడ్డారు. ఇటాలియన్ సంస్కృతిలో భాగమైన ఫుట్బాల్పై ఉన్న మక్కువతో ఆయన ఫిఫా, పలు గ్లోబల్ క్లబ్లతో కలిసి ఎన్నో పరిశోధనలు చేశారు. ఫుట్బాల్ రంగంలో ఏఐ ప్రవేశం వల్ల పరిశోధనల సంఖ్య విపరీతంగా పెరిగిందని, అయితే శాస్త్రవేత్తలు ఈ డేటా వదలను ఎలా సరిగ్గా ఉపయోగించుకోరా తెలుసుకునే వరకు కేవలం పరిమాణం పెరిగినంత మాత్రాన నాణ్యత పెరగదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వరల్డ్ కప్లో ప్రేక్షకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఫిఫా ఈసారి సరికొత్త ఏఐ జనరేటెడ్ 3D అవతార్లను ప్రవేశపెట్టింది. అలాగే రిఫరీల నిర్ణయాలను మరింత ఖచ్చితంగా మార్చేందుకు, ముఖ్యంగా ఆఫ్ సైడ్స్, హ్యాండ్బాల్ టచ్లను గుర్తించడానికి ప్రత్యేక సెన్సార్లు కలిగిన స్మార్ట్ బాల్ను వాడుతున్నారు. దీంతో పాటు మైదానంలో ఆటగాళ్ల కదలికలు, వ్యూహాత్మక ప్రవర్తన, వ్యక్తిగత ప్రదర్శనను నిరంతరం పర్యవేక్షించే రియల్ టైమ్ మ్యాచ్ అనలిటిక్స్ వ్యవస్థను ఫిఫా అన్ని జట్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇది సాంకేతికతను అందరికీ సమానంగా అందుబాటులోకి తెచ్చే అద్భుతమైన ప్రయత్నమైనప్పటికీ ఆ డేటాను విశ్లేషించే నిపుణులు అన్ని జట్ల స్టాఫ్లో ఉన్నారా లేదా అనేది ఇక్కడ అసలు ప్రశ్న.
ప్రస్తుత రోజుల్లో ఆటను మెరుగుపరుచుకోవడానికి జట్లు సైన్స్పై విపరీతంగా ఆధారపడుతున్నాయి. నేడు దాదాపు అన్ని ప్రముఖ క్లబ్లు జాతీయ జట్లు స్పోర్ట్స్ సైంటిస్టులను కలిగి ఉంటున్నాయని ఫ్రాంకో పేర్కొన్నారు. డేటా సేకరణ, విశ్లేషణ అంతా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతుందని, కొన్ని క్లబ్లు ప్రత్యేకంగా డేటా సైన్స్ విభాగాలనే నడుపుతున్నాయని చెప్పారు. ఇదంతా ఒక ఎత్తైతే ప్రస్తుతం పీహెచ్డీ విద్యార్థులు జట్లతో కలిసి ప్రయాణిస్తూ మైదానంలో వారు ఎదుర్కొనే రోజువారీ సవాళ్లను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారని, ఈ రకమైన లైవ్ రీసెర్చ్ వల్ల భవిష్యత్తులో క్రీడా రంగానికి మరింత ఆచరణాత్మకమైన ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.